కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. పేదవాడి కడుపు నింపాలనే ఆకాంక్షతో అన్నా క్యాంటీన్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే దానిని విచ్ఛిన్నం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవాడి ఆకలి తీరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని నెహ్రూ అన్నారు. అయితే ఈ సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సెంటర్లో డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా రెండు పార్టీల సమన్వయంతో ఏర్పాటు చేసి రెండు చోట్ల కూడా పేదవాడి ఆకలి తీర్చడం ఎంతో గర్వించదగ్గ విషయమని నెహ్రూ అన్నారు. ఈ క్యాంటీన్లలో వందలాదిగా పేద ప్రజలు ఆకలి తీరుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మనం అందరూ ఎంతో ఆశించే ఒక నూతన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని ఆశించాము. ఆ నూతన నాయకత్వానికి నాయకత్వం వహించే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఇంకా ఘనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అధిక వర్షాల కారణంగా రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెను ముప్పులు ఉన్నాయి. ఆ కారణంగానే దీన్ని అంతవంతుతో మాత్రంగా చేయాలి అని చెప్పని అనుకోవడం, ఆ రకంగానే చేయడం జరిగింది. కేవలం ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి ఒకసారి తెలియజేయాలని చెప్పి కేకును కట్ చేసే ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పాం. అయితే ఈరోజు రెండవది, ప్రతి సోమవారం మనం ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నాం. దాన్ని వేళ విశిష్టత ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ని మరి మన పొదిరెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు జిల్లా సెక్రటరీ కూడా ఆయన యొక్క